హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కదా సాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 21 రచయిత అంజనా గారు. సూర్య చెప్పిన తన ఫోన్ తీసుకొని బాల్కనీలో సెటిల్ అయితే మహాలక్ష్మి గారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సూర్య అర్జున్కి సాగర్ ఇద్దరికి కాన్ఫరెన్స్ కాల్ చేసి తను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, అందరూ పార్ట్నర్షిప్ చేద్దాం అని ఆఫర్ చేసేసరికి అర్జున్ ఓకే అని చెప్తాడు. సాగర్ కూడా నీ ఇష్టం రా అని చెప్తే అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకొని సాగర్ కాల్ చేస్తే అర్జున్ ఏంట్రా ఎంతవరకు వచ్చింది మీ లవ్ అని అడుగుతాడు. ఏంటోరా బాబు అసలు అర్థం కావట్లేదు, తనకి అసలు నేను నచ్చినట్టు అనిపించట్లేదు అని సూర్య అనేసరికి అర్జున్ నవ్వుతూ నువ్వు తనని ప్రేమించావు, కానీ తనకి నువ్వు ఎవరో తెలియదు. అలాంటప్పుడు తను నిన్ను చూసిన మొదటిసారి ఎలా ప్రేమిస్తుంది అనుకుంటున్నావు? టైం పడుతుంది అని అర్జున్ చెప్తే సర్లే కాల్ కట్ చే, కనీసం కార్తీక్కి కాల్ చేసి వీడియో కాల్లో అయినా అమృతాని చూస్తా అని సూర్య అంటే నువ్వు మారవు అని అర్జున్ కాల్ కట్ చేస్తాడు. సూర్య కార్తీక్కి కాల్ చేసి ఒకసారి అమృతాని చూపించవా అని అడిగితే అక్క నిద్రపోతుంది అని కార్తీక్ చెప్పేసరికి అయినా పర్వాలేదు చూపించు అని సూర్య అనేసరికి కార్తీక్ తల కొట్టుకొని అమృత ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. అమృత బెడ్షీట్ నిండుగా కప్పుకొని నిద్రపోతుంటే అది నిద్రపోతుందిరా, లేపితే కొడుతుంది, ఎందుకు నాకు ఈ టార్చర్ చెప్పు అని కార్తీక్ విసుగ్గా అని కాల్ కట్ చేస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. సూర్య అసహనంగా కార్తీక్ని తిట్టుకుంటూ చెప్తారా నీ పని అని అమృత వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు. సూర్య అమృత వాళ్ళ ఇంటి ముందు బైక్ పార్క్ చేసి అక్కడ వాచ్మ్యాన్ లేకపోవడంతో అమ్మయ్య థ్యాంక్స్ మావయ్య గారు, మీరే నా కోసం వాచ్మ్యాన్ని పెట్టలేదు అనుకుంటా అని డైరెక్ట్గా గేట్ తీసుకొని లోపలికి వచ్చేస్తాడు. ఎంట్రన్స్ డోర్ లాక్ చేసి ఉండడంతో అమృత రూమ్ ఎక్కడ ఉందో సూర్యకి అర్థం కాక పైప్ సహాయంతో పైన ఉన్న రూమ్లోకి బాల్కనీలోకి దూకుతాడు. కార్తీక్ కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోతే సూర్య వచ్చిన సంగతి అతనికి తెలియదు. సూర్య అన్ని రూమ్స్ చెక్ చేసి చివరికి అమృత రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అమృత నిద్రపోతూ ఉండడంతో వెళ్ళి తన పక్కన బెడ్ మీద పడుకొని అమృత అని పిలుస్తాడు. అమృత నిద్రలో ఇటు తిరుగుతున్నట్టుగా సూర్య వైపు తిరిగేసరికి సూర్య అమృత వైపు ఇష్టంగా చూస్తూ తన బుగ్గ మీద ముద్దు పెడతాడు. అమృతకి ఏదో తన చెంప మీద తాకినట్టుగా అనిపించి బుగ్గ తుడుచుకొని మళ్ళీ పక్కకు తిరిగి పడుకుంటే సూర్య మళ్ళీ అమృత అని పిలుస్తాడు. ఈసారి తనని ఎవరో పిలుస్తున్నారు అని అమృతకి అర్థమై పైకి లేచి చుట్టూ చూస్తుంది. తనకి ఎవరూ కనిపించకపోవడంతో మళ్ళీ బెడ్ మీద పనుకునేంతలో తన పక్కన ఉన్న సూర్య కనిపించి ఆ అని పెద్దగా అరుస్తుంది. అమృత అరుపులకి తులసి గారు ప్రసాద్ గారు నిద్రలో నుంచి మేలుకొని కంగారుగా అమృత దగ్గరికి వస్తే అప్పటికే సూర్య బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. అమృత భయంగా చుట్టూ చూస్తూ తులసి గారి వైపు అయోమయంగా చూస్తుంటే ఏమైంది మా అలా అరిచావు అని అడిగితే ఏం లేదమ్మా, ఏదో పీడకల వచ్చింది అంతే, అంతకుముంచి ఏం లేదు, మీరు కంగారు పడకండి వెళ్ళి నిద్రపోండి అని అమృత చెప్తుంటే నేను మీ దగ్గర పడుకోనా అని తులసి గారు అడుగుతారు. అమృత వద్దు మమ్మీ, నువ్వు వెళ్ళిపో, నేను భయపడట్లేదు, నాకు బాగానే ఉంది అని అమృత చెప్పి వాళ్ళను పంపించేస్తుంది. బాల్కనీలో ఉన్న సూర్య మాత్రం ఏంటే నేను పీడకలనా అని అనుకుంటూ చెప్తా ఉండవే నీ సంగతి అని తులసి గారు వెళ్ళే అంతవరకు అక్కడే ఉండి వాళ్ళు డోర్ క్లోజ్ చేసి వెళ్ళడమే ఆలస్యం. సూర్య అడుగులు అక్కడికి వచ్చి పడేసరికి అమృత భయపడి తన గుండెల మీద చెయ్యి వేసుకొని రేయ్ ఎందుకురా వచ్చావు అని అమృత అడిగేసరికి నిన్ను చూద్దామనే బంగారం, నీకోసం వచ్చా, అయినా నేను నీకోసం ఇంత కష్టపడి మీ ఇంటికి వస్తే కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదేంటి అని సూర్య అంటూ ఉంటే తొక్క, నీకు నేను రెస్పెక్ట్ ఇచ్చేదే, పోరా ఇక్కడ నుంచి, అసలే నువ్వు నన్ను లవ్ చేయడమేంటి, ఆ కార్తిక్ గాడికి పిచ్చి పట్టింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు అని అమృత అరుస్తుంటే చెప్పాడా, కానీ నిజంగా 2 years నుంచి నేను లవ్ చేస్తున్నాను అని కార్తిక్ అనేసరికి
వాట్ అని అమృత పెద్దగా అరుస్తుంది. అరవకు, మళ్ళీ మీ మమ్మీ వాళ్ళు వస్తారు అని సూర్య అనేసరికి అమృత సైలెంట్గా అవునా, మరి నాకెందుకు నువ్వు కనిపించలేదు, చెప్పలేదు అని అమృత అడుగుతుంది. ఎక్కడా, ప్రతిసారి ఆ కార్తీక్ గాడు అడ్డుపడుతూనే ఉన్నాడు. నిన్న యాక్సిడెంట్ దగ్గర నేను వెళ్ళిపోమని చెప్తేనే వాడు వెళ్ళిపోయాడు. నేను చూడాలి అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా. వాడి ఫోన్లో నీ ఫోటో చూసిన తర్వాత నీతో ప్రేమలో పడిపోయాను అని సూర్య చెప్తుంటే, సరే ఇంక వెళ్ళు, నేను మార్నింగ్ కాలేజ్కి వచ్చినప్పుడు మాట్లాడుతాను, ఇప్పుడు నాకు నీతో మాట్లాడాలి అని ఇంట్రెస్ట్ లేదు అని అమృత అనేసరికి సూర్య కోపంగా అమృత వైపు చూస్తూ సరే రెస్ట్ తీసుకో అని అమృత నుదుటి మీద ముద్దు పెట్టి కొంచెం దూరం జరిగేసరికి అమృత కోపంగా ఎన్నిసార్లు చెప్పాలి, ఇలా నాకు ముద్దు పెడితే నచ్చదు, ఇలా కనిపించిన ప్రతిసారి ఎందుకు విసిగిస్తావు అని అమృత కోపంగా అరుస్తుంది. అమృత కోపంలో కూడా ముద్దుగా ఉంటే సూర్యకి నచ్చి నువ్వు అలా కోపంగా ఉండకు, ఎక్కడి నుంచి వెళ్ళాలి అనిపించదు అని సూర్య అనేసరికి అమృత తల కొట్టుకొని నీకు దండం పెడతానురా బాబు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అమృత అరిచేసరికి సూర్య వెళ్తూ వెళ్తూ వెనక్కు తిరిగి బంగారం, నాకు ఒక డౌట్, నేను ఇక్కడే ఉన్నాను అని మీ అమ్మ వాళ్ళతో చెప్పొచ్చు కదా, కానీ నువ్వు అలా చెయ్యలేదు అంటే నీకు నా మీద లవ్ స్టార్ట్ అయ్యింది కదా అని సూర్య అడిగేసరికి అమృత బెడ్ మీద ఉన్న పిల్లో తీసి సూర్య మీదకి విసిరేస్తుంది. ఆ పిల్లో సూర్యకి తగలకుండా తప్పించుకొని అమృతకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అక్కడ నుంచి బాల్కనీలోకి వెళ్ళి ఎలా అలా పైపు సహాయంతో పైకి వచ్చాడో అలాగే కిందకి వెళ్ళిపోతాడు. అమృత అదంతా చూసి తనకి వస్తున్న నవ్వుని ఆపుకొని రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. అమృత సూర్యని చూసిన మొదటి చూపులోనే అతను నచ్చడంతో అది అతనికి చెప్పడం ఇష్టం లేక అమృత తనలో తానే మౌనంగా దాచుకుంటుంది. కానీ కాలేజీలో సూర్య తనకి ప్రపోజ్ చేయడం నచ్చి కూడా అమృత తన ప్రేమని బయటపెట్టదు. చూడాలి అతని ప్రేమ నిజమైనదో లేదంటే టైంపాస్ కోసం ప్రేమ అని అబద్ధం చెప్పేలాంటిదో తెలుసుకోవాలి అని అమృత మనసులో బలంగా నిర్ణయించుకొని నిద్రలోకి జారుకుంటుంది. సూర్య ఇంటికి చేరుకోగానే అమృత తలుపులలో నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజీకి వచ్చిన అమృతాని చూసిన సూర్య కార్తీక్ చూస్తూ ఉండగానే అమృత చెయ్యి పట్టుకుని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతాడు. సాగర్ అర్జున్ ఇద్దరు అలాగే చూస్తూ ఉండిపోతే ఇంతలో గేట్ వైపు నుంచి దూసుకు వస్తున్న బైక్ అర్జున్ ఎదురుగా ఆగుతుంది. అర్జున్ ఆ బైక్ మీద దిగిన అమ్మాయిని చూసి ఆశ్చర్యంగా మీరా అని అంటే మీరా కోపంగా అర్జున్ దగ్గరికి వెళ్ళి మీరా చేతితో అర్జున్ స్టమక్లో గుద్దుతుంది. అర్జున్ తన పొట్ట పట్టుకొని అయ్య బాబోయ్ చంపేసింది అని పెద్దగా అరవడంతో పక్కనే ఉన్న సాగర్ పెద్దగా నవ్వుతాడు. అర్జున్ మీరా వైపు కొరకొరా చూస్తూ ఎందుకే ఇప్పుడు కొట్టావు అని అడిగితే నా పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు, వచ్చి క్యాన్సిల్ చెయ్యమని చెప్తే కనీసం నీకు ఇంత కూడా చీమ కుట్టినట్టు ఉండదారా, ప్రేమ ప్రేమ అని వెంటపడి తీరా నేను ప్రేమించేసరికి అలసైపోయానా కదా నీకు అని మీరా అరుస్తుంటే అర్జున్ సాగర్ వైపు కోపంగా చూస్తాడు. సాగర్ నవ్వుతూ నాకేం సంబంధం లేదు, తను మెసేజ్ చేసింది నువ్వు ఎక్కడున్నావా అని రిప్లై ఇచ్చా కాలేజీలో అని, నాతో పాటే ఉన్నావు అని చెప్పాను అంతే అని సాగర్ చెప్పి అక్కడి నుంచి పరుగు అందుకుంటే అర్జున్ నిన్ను అని సాగర్ వెంట పరిగెడుతున్నా అర్జున్ చెయ్యి పట్టుకొని మీరా ఆపేస్తుంది. అర్జున్ మీరా వైపు చురుగ్గా చూస్తూ అయినా ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే ఇష్టం లేదు అని, నేను రిచ్ కాదు, పైగా మాది మిడిల్ క్లాస్, నువ్వు నాతో అడ్జస్ట్ అవ్వలేవు మీరా అని అర్జున్ చెప్తుంటే మీరా అర్జున్ చెంప మీద కొట్టి మరి ఎందుకురా స్టార్టింగ్లో ప్రేమ అని నా వెంట పడ్డావు అని మీరా ఏడుస్తూ అడుగుతుంది. మీరా అలా ఏడుస్తుంటే అర్జున్ చూడలేక అది అప్పుడంటే ఏదో ఫ్రాంక్ చేశా, నువ్వంటే నాకు నిజంగానే ఇష్టం లేదు అని అర్జున్ అనేసరికి మీరా ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తూ
నిజంగా అంటున్నావా అని మీరా అడిగితే, అవును, నిజంగానే అంటున్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు, అర్థమయ్యిందా అని అర్జున్ చెప్పేసరికి సరే అని మీరా ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి 2 అడుగులు వెనక్కి వేసి తిరిగి, అర్జున్, ఈసారి సీరియస్గా అడుగుతున్నాను, నీకు నిజంగా నేనంటే ప్రేమ లేదు కదా అని మీరా అడిగేసరికి అర్జున్ కోపంగా, అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి, ఎందుకు ఇలా విసిగిస్తున్నావు, ఐ హేట్ యు మీరా అని అర్జున్ అరిచేసరికి మీరా విరక్తిగా నవ్వి, థ్యాంక్ యూ అర్జున్ అని ఇంకొక మాట మాట్లాడకుండా మీరా బైక్ తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్తున్న మీరా కంట్లో కన్నీరు తన ప్రమేయం లేకుండా జాలువారుతూ ఉంటాయి. మీరా ఇంటికి వెళ్ళి, నాన్న సంబంధం ఫిక్స్ చేయండి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. మీరాతో అలా మాట్లాడాక అర్జున్ మనసు గిల్టీగా అనిపించినా మీరా తండ్రి చెప్పిన మాటలకు అర్జున్ మెదడులో నాటుకుపోతాయి. మీరా పెళ్లి చూపులకు ముందు మీరా తండ్రి అర్జున్ను కలిసి, చూడు అర్జున్, నీ దగ్గర కనీసం నా కూతురికి తిండి పెట్టడానికి సంపాదన కూడా లేదు అని నాకు తెలుసు. అలాంటిది నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇస్తాను? పోనీ కనీసం ఉండడానికి మీకు సొంత ఇల్లు అయినా ఉందా అని ఆయన అడిగేసరికి అర్జున్ అలా ఉండిపోతాడు. చూడు అర్జున్, ఈ డబ్బు తీసుకో అని ఆ సూట్ కేసులో 50 లక్షలు ఉన్న అమౌంట్ అర్జున్ చేతిలో పెట్టి, నా కూతురు జీవితంలోకి మళ్ళీ రాకు అని ఆయన చెప్పి వెళ్ళబోతుంటే అర్జున్, ఒక్క నిమిషం అంకుల్ అని ఆయన్ని పిలిచి, డబ్బు కోసం నా ప్రేమని దిగదార్చుకోలేను. నా ప్రేమ నిజమైందే అయితే మీరా నేను ఎప్పటికీ కలిసే ఉంటాం. ఒకవేళ నా ప్రేమలో నిజాయితీ లేకపోతే జీవితంలో మీరాకి నా మొహం కూడా చూపించను. మీరన్నట్టుగా మీరాకి దూరంగా ఉంటాను. కానీ తను ఎప్పుడైనా ఇబ్బందిలో ఉన్నా, తన కంట్లో నుంచి కన్నీరు వచ్చిన ఆ క్షణమే మీరాని నాతో తీసుకొని వెళ్ళిపోతాను అని అర్జున్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జరిగింది మొత్తం గుర్తు చేసుకున్న అర్జున్ మనసు బాధగా మారిపోతే కాలేజీలో ఉండాలి అనిపించక అర్జున్ బయటికి వెళ్ళిపోతాడు. సాగర్ ఫోన్ తీసుకొని ప్రీతికి కాల్ చేసి ఎలా ఉన్నావు అని అడిగితే ప్రీతి నవ్వుతూ, నేను చాలా హ్యాపీగా ఉన్నా, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని సాగర్ అడిగితే, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, కొన్ని రోజుల్లో మీ దగ్గరికి వస్తాను అని ప్రీతి చెప్తుంది. ఐ మిస్ యూరా అని సాగర్ కాల్ కట్ చేస్తాడు. అమృత సూర్య బైక్ మీద కూర్చొని కోపంగా అతని వీపు మీద పడుతూ, ఎందుకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తున్నా ఇలా టార్చర్ చేస్తున్నావు అని అమృత అరిచేసరికి సూర్య తన మాటలు ఏమీ పట్టించుకోకుండా ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ముందు బ్రేక్ వేస్తాడు. అమృత ఐస్ క్రీమ్ పార్లర్ చూసి తను సైలెంట్ అయిపోతుంది. సూర్య అమృత చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి తన కోసం తనకి ఇష్టమైన ఫ్లేవర్స్ అన్ని ఆర్డర్ చేస్తాడు. అమృతకి ఐస్ క్రీమ్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. తనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ అమృత ముందుకు రావడంతో సూర్యతో గొడవ మరిచిపోయి ఐస్ క్రీమ్స్ లాగించి అతని వైపు చూస్తుంది. చాలా ఇంకా అని. సూర్య అంటే లేదు ఇంకా కావాలి అని అమృత చిన్నపిల్లల అడిగేసరికి ఇంకా తింటే కోల్డ్ చేస్తుంది కదా అని సూర్య బిల్ పే చేసి అమృతని బయటికి తీసుకొని వస్తూ తన కోసం చాక్లెట్స్ తీసుకుంటాడు. అమృత ఫేస్ డల్గా పెట్టుకునేసరికి తన చేతితో సూర్య తీసుకున్న చాక్లెట్ పెట్టేసరికి అమృత థ్యాంక్ యూ అని సూర్య బుగ్గ మీద ముద్దు ఇచ్చి చాక్లెట్ తినడంతో పడిపోతుంది. సూర్య తన బుగ్గ మీద ఇష్టంగా తడుముకొని అమృత వైపు చూస్తుంటే తన ఏం చేసిందో అప్పటికే రియలైజ్ అయి సూర్య వైపు కంగారుగా చూస్తుంది. సూర్య అమృత వైపు చూసి కన్ను కొట్టి థ్యాంక్ యూ బేబీ అని అంటే అమృత సూర్య వైపు చిరు కోపంగా చూస్తూ, నేను నీ మీద ఇష్టంతో పెట్టలేదు, నాకు చాక్లెట్ ఇచ్చావని ముద్దు పెట్టా అంతే, కానీ వేరే ఉద్దేశం కాదు అని అమృత ఏదో కవర్ చేశాను అని అనుకుంటుంది. కానీ అది తన వల్ల కాదు కదా. అక్కడ ఉంది ఎవరు, మన శాడిస్ట్ బాబు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరినీ వెయిట్ చేసినందుకు సారీ.
అలాగే ఈ రోజు నుంచి డైలీ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి. ముందు కన్నా వ్యూస్ బాగా తగ్గిపోయాయి.